అంటే ఎట్లా అయితే కొన్ని ఏసీ రూమ్లలో కూర్చొని కొంతమంది పెట్టుబడిదారులు నిర్ణయించేటటువంటి వార్తలు కాకుండా నిజంగా ప్రజలకు ఉన్నటువంటి వార్తలు, ప్రజల్లో ఉన్నటువంటి వార్తల్ని తీసుకొని చెప్పగలగడం అనేది ఒక రెవల్యూషనరీ అని నేను అనుకుంటున్నాను. ఆ రెవల్యూషన్ని ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినటువంటి వేటు న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, అన్నిటికన్నా ఎక్కువ సిటిజన్ జర్నలిస్ట్కి మనస్ఫూర్తిగా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నానండి. అంటే కొన్ని విషయాల్లో నిజంగా గూగుల్లో కూడా లేనటువంటి ఊర్ల నుండి కూడా రిపోర్టింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. అండ్ మీడియా ఇదే విధంగా ఇంకా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ఆడబిడ్డల సమస్యలు ఎక్కువగా చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్, ఎస్, ఇన్ ద లాస్ట్ 10 years సిన్స్ ఆర్ ఇంటర్వ్యూ ఐ బిలీవ్ లాట్ హ్యాస్ చేంజ్డ్. పర్సనల్గానే కాదు, పొలిటికల్గా, అదేవిధంగా ఒక మనిషిగా నేను నా జీవితంలో అనేకమైనటువంటి చేదు అనుభవాలు అనుకోవచ్చు, కఠినమైనటువంటి పరిస్థితులు అనుకోవచ్చు, అవన్నిటినీ ఫేస్ చేసిన తర్వాత నాలో కూడా కొంత పరిణితి వచ్చింది, నాలో కూడా కొంత మార్పు వచ్చింది. ప్లస్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి ఒక సంకల్పం, బలమైన సంకల్పం వచ్చింది. సో అందరికీ నచ్చని తొవ్వైనా సరే మనం కరెక్ట్ అనుకునే తొవ్వలో వెళ్ళాలనే బలమైన సంకల్పం ఈ 10 సంవత్సరాలలో నాకు పర్సనల్గా వచ్చిందని నేను భావిస్తాను. అయితే మ్యామ్, ఒక మాట, మనం 10 ఏళ్ల క్రితం చేసిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారి గురించి మీరు చాలా గొప్పగా చెప్పారు ఆ రోజు. మొన్న ఈ మధ్య మీరు కేసీఆర్ గారిని మరమనిషి అన్నారు. దానికి మీరు ఇచ్చే రీజనింగ్, ఆన్సర్? కేసీఆర్ గారు ఆ రోజైనా గొప్ప మనిషి, ఈ రోజైనా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రం గొప్ప మనిషి మరమనిషి ఎలా అయ్యాడని, రాదనుకున్నటువంటి ఒక రాష్ట్రాన్ని కేంద్రంతో కొట్లాడి ప్రజలందరినీ కలుపుకొని తేవడంలో వారి గొప్పతనం ఒక 100 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. ఉద్యమ కేసీఆర్తో ఎవరికి కూడా సమస్య లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్తోని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితో చాలా మందికి సమస్య ఉంది, అట్లానే నాకు కూడా సమస్య ఉంది. సో ఎస్, ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలతోని, ఐడియాలజికల్ ఇష్యూస్తోని నాకు ఇంటర్నల్గా అయినా ఎక్స్టర్నల్గా అయినా ఉన్నటువంటి భిన్నమైన అభిప్రాయాలని ధైర్యంగా చెప్పగలగడమే డెమోక్రసీ. సో అభిప్రాయాన్ని నేను పంచుకుంటా ఉన్నాను, అంతకుమించి ఏం లేదు. మీకు ఇలాంటి ఒక, అంటే ఈ సందిగ్ధం కానీ, ఒక అపోజిషన్ కానీ, అపోజ్డ్ వ్యూస్ కానీ మీకు కేసీఆర్ గారి ఫస్ట్ టర్మ్లో అనిపించిందా, సెకండ్ టర్మ్లో అనిపించిందా? అంటే ఇప్పుడు మీరు గతాన్నే పట్టుకొని వెళ్ళాడాలనుకుంటే నేనేం చేయలేను. కాకపోతే గతంలో ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఏదన్నా డిఫరెంట్ వ్యూ చెప్పగలిగే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది నేను ఒక్కదాన్ని మాత్రమే. అది కేసీఆర్ గారికి తెలుసు, ఆ పార్టీలో ఉన్న అందరికీ తెలుసు. కాకపోతే ఒక పార్టీలో ఒక సిస్టంలో ఉన్నప్పుడు ఇంటర్నల్గా చెప్తాం. ఆ సిస్టమ్ మనల్ని బయటికి పడేసి రోడ్డు మీద పడేసిన తర్వాత ఎక్స్టర్నల్గా చెప్పే పరిస్థితి క్రియేట్ అయింది. అంతే తప్పితే నా అభిప్రాయాలు మారలేదు, పరిస్థితులు మారినాయి అంతే. నేను అప్పుడు ఇంటర్నల్గా చెప్పింది ఇప్పుడు ఎక్స్టర్నల్గా చెప్పాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాను. నేను అనుకోని కోరుకొని తెచ్చుకున్నది కాదు. కానీ ఒక లేడీగా, పడకూడని అగచాట్లు పడ్డటువంటి ఒక వ్యక్తిగా నా సంకల్పం అయితే ఒకటే, నాకు ఉన్న మిగిలిన ఈ చిన్న జీవితంలో ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలి. అలా చేయాలి అంటే నాకు తెలిసినటువంటి ఒకటే ఒక మార్గం, ఒక పొలిటికల్ వేలోనే సాధ్యమవుతుంది. రెవల్యూషన్ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు రాజ్యాంగంలో, ఒక చుక్క రక్తం చిందకుండా నా భారతదేశ ప్రజలందరికీ నేను ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొని వస్తాను ఈ రాజ్యాంగం ద్వారా అని ఆయన కాన్స్టిట్యూషన్. సో కేవలం ఒక పొలిటికల్ పార్టీ మాత్రమే బ్లడ్ షెడ్ లేకుండా ప్రజల జీవితాల్లో మార్పు తేగలుగుతుంది. సో అందుకే ఒక పొలిటికల్ పార్టీ పెట్టాలి, తెలంగాణ ప్రజల జీవితాల్లో మంచి మార్పును తేవాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. నాకు తెలిసిన ఏకైక మార్గం అదే, కాబట్టి ఆ మార్గంలో నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, వారి కోసం పనిచేసే అవకాశం ఇస్తారని బలంగా నమ్ముతా ఉన్నాను. వండర్ఫుల్. అయితే కవిత గారు, ఇంత ఫియర్స్ఫుల్గా, ఇంత ఫియర్లెస్గా, ఇంత ఫోర్స్ఫుల్గా మీరు మాట్లాడతారు. యువర్ కమ్యూనికేషన్ ఈజ్ ఆన్ స్పాట్ అండ్ వెరీ ఫోకస్డ్ అండ్ చాలా కన్విక్షన్తో మాట్లాడతారు. మీరు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా మీరు టీఆర్ఎస్ అని పెట్టడం వెనుక, అలాగే మీరు శ్రీరామనవమి రోజు మీ పార్టీని ప్రారంభించటం, అలాగే అంటే ఎన్నో అంశాల మీద మీరు అంటే ఆన్ స్పాట్ మాట్లాడతారు. సో మచ్, ఐ ఆమ్ ష్యూర్ దేర్ ఈజ్ అ వెరీ ప్రాంప్ట్ స్ట్రాటజీ బిహైండ్ ఇట్. అంటే మీరు ఎంతో ప్లాన్డ్గా ఇదంతా చేశారని నాకు అనిపిస్తోంది. అండ్
నాకేమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్తే మీలో ఒక చాణక్యుడు చంద్రగుప్తుడు ఇద్దరు ఉన్నారనిపిస్తుంది. యు ఆర్ నాట్ జస్ట్ అ కింగ్ మేకర్, యు ఆర్ ఆల్సో మేబీ అ కింగ్. సో అంటే ఇంత స్ట్రాటజిక్గా ఐఎమ్ ష్యూర్ లాట్ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ యువర్ థాట్ ప్రాసెస్. ఐ వాంట్ టు అండర్స్టాండ్ దట్. అంటే ప్రధానంగా ఒకటండి, పాలిటిక్స్లో ఉన్నామంటే డెఫినెట్గా స్ట్రాటజికల్గానే ఉండాలి. నేను చాలా గొప్ప వ్యక్తి దగ్గర పాలిటిక్స్ నేర్చుకున్నాను కాబట్టి వారి స్ట్రాటజీ ఏది ఉంటుందో అది వంట పట్టించుకున్నటువంటి వ్యక్తిగానే ముందుకెళ్తాను తప్ప హడావుడిగా తొందరపాటుతో వెళ్ళాను. కాబట్టి ఖచ్చితంగా ఏది చేసినా ఒక ప్లానింగ్తోనే చేయాలి. ఇప్పుడు మనకు మహిళలకు ఉండే ఎక్స్ట్రా బర్డెన్ ఏంటంటే పొలిటికల్గా ముందుకు వచ్చినప్పుడు మనం ఫెయిల్ అయితే ఈ ఆడవాళ్ళకి ఏం అవకాశం ఇచ్చినా వేస్ట్ అని అంటారు. కాబట్టి ఆ బరువు అంతా నా భుజాల మీద ఉంటుంది, తెలంగాణ ఆడబిడ్డల బరువు, భారతదేశం ఆడబిడ్డల బరువు అంతా కూడా. సో పొలిటికల్గా నేను ఒక ముందడుగేసి ఒక పార్టీ పెట్టి వస్తున్నా అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను ఫెయిల్ అవ్వకూడదనే ఉద్దేశంతో, ఆ కన్విక్షన్తో వెళ్తాను. 2, 1 ఆడపిల్లలు డిప్రెస్ అవ్వకూడదు. 2 తెలంగాణ ప్రజలు గత 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అది రియలైజ్ కాలేదు. కాబట్టి టాపిక్ కూడా నెక్స్ట్ 10 years ఆఫ్ తెలంగాణ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ డికేడ్లో ఏం జరిగింది, నెక్స్ట్ డికేడ్లో ఏం జరగాలి, ఇటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. నేను పార్టీ పెట్టినప్పుడు కూడా ఊరికే పెట్టలేదండి, చాలా మీరు అన్నట్టు నేను థింక్ చేశాను. సరే ఇవాళ ఇండియాలో జరుగుతున్నది ఏంటి అని ఒక సెకండ్ ఆలోచిస్తే దాదాపు 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో మోర్ దెన్ 85 to 90% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ వాళ్ళ మంత్లీ ఇన్కమ్ బిలో 30,000 ఉన్నది. బిలో 30,000 రూపాయలు నెలకు సంపాదించేటటువంటి అత్యంత పేదలు ఉన్నటువంటి దేశం మన దేశం. ఆ 30,000 నెలకు సంపాదించే దాంట్లో కూడా విద్యా వైద్యానికి 70% వాళ్ళ ఇన్కమ్ని ఖర్చు పెడతా ఉన్నారు. నిన్న మోదీ గారు వచ్చి ఒక మాట చెప్పెళ్ళారు, భారతదేశం యొక్క రిజర్వ్స్ లేవు, మనకు ఉండాలి రిజర్వ్స్ అని చెప్పారు. కానీ పర్సనల్ రిజర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కుటుంబం దగ్గర కొంత సేవింగ్స్ ఉండాలి. ఆ ఉండకుండా అయిపోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఇవ్వాలి అంటే విద్య మీద వైద్యం మీద కంప్లీట్గా 70% స్పెండ్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 90% బిలో 30,000 సంపాదిస్తున్నారంటే ఈ 90% పీపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కడతారు. ఎట్లాంటి ట్యాక్స్ అది? సబ్బు కొన్నా, షాంపూ కొన్నా, ఒక చిన్న కారా ప్యాకెట్ కొన్నా అటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్గా 90% జనాభా కడతారు. ఒక 10% జనాభా ఇలైట్ క్రౌడు, చదువుకున్న వాళ్ళు, అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సో ఈ ట్యాక్స్లన్నీ ప్రభుత్వానికి వెళ్తాయి. ప్రభుత్వం మనకేం చేయాలి? విద్యనివ్వాలి, వైద్యాన్ని ఇవ్వాలి. ఇవాళ ప్రజలకు ఏమవుతుందంటే ఒక పక్క ట్యాక్సులతో ఖర్చు అవుతుంది. ట్యాక్సులు తీసుకున్న ప్రభుత్వం హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి హాస్పిటల్లో పడితే మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ మనకు ఖర్చు అవుతుంది. సో మొత్తం మన ఇన్కమ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో 70% కూడా విద్యకు వైద్యం ఖర్చు అవుతుంది. సో నేను పార్టీ పెట్టే ముందు ఒకటే ఆలోచించాను, నేను అనే వ్యక్తిని ఒక పార్టీ పెట్టడం ద్వారా నా ఫోటోలు 10 చోట్ల వేసుకోవడం, 10 మంది పేపర్ వాళ్ళకి రాసుకోవడానికో, 10 మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు టైంపాస్ చేసుకోవడానికో కాదు కదా పార్టీ పెట్టే. వాట్ ఈస్ ద గుణాత్మకమైన మార్పు, క్వాలిటేటివ్ చేంజ్ ఏం రావాలి సమాజంలో అని ఆలోచించినప్పుడు విద్య, వైద్యం ఈ 2 గనక ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఉచితంగా ఇవ్వగలిగితే, అది ప్రైవేట్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే, విద్య వైద్యం నా తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఇవ్వాలనే ఉక్కు సంకల్పంతోనే మేము ఈ పార్టీ పెట్టడం జరిగింది. రక్షణ సేన ఊరికే పెట్టలేదు, టైంపాస్కి పెట్టలేదు, లేకపోతే నాకెక్కడ అవకాశాలు లేక పెట్టలేదు. పొలిటికల్ కెరీర్కి అన్ని వైపుల నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా ఒక ఇండిపెండెంట్ పార్టీగా ఉండాలి, ప్రజల మన్ననతో అధికారంలోకి రావాలి, అనుకున్న చేయగలగాలి, ఎవరి ఫోర్స్ లేకుండా అనుకునే చేయగలగాలంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం అని 2 చాలా బలంగా సంకల్పించుకొని పెట్టినాం. దాంతోపాటు ఇంకా ఒక 3 ప్రధానమైన అంశాలు. వ్యవసాయం, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ ధరణి అని పెట్టింది, ఈ గవర్నమెంట్ వచ్చి భూమాత అని పెట్టింది. అయినా కూడా రైతుకు భూ సమస్యలు అయితే తీరలేదు. ఎందుకంటే పేరు మారింది తప్ప ఓన్లీ నేమ్ హ్యాస్ చేంజ్డ్, గేమ్ హ్యాస్ నాట్ చేంజ్. కాబట్టి రైతుల కష్టాలు అట్లనే ఉన్నాయి. ఉపాధికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళల్లా ఉద్యోగాలు ఇస్తామంటారు తప్పితే ఎవరు కూడా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా యువకులు వెళ్ళాలి అని అనుకోవడం లేదు, మా యువతులు వెళ్ళాలని అనుకోవడం లేదు. కాబట్టి ఉపాధి మీద చాలా డీటెయిల్డ్గా వర్క్ చేసి ఆలోచన చేసి 2 lakhs to 20 crores వరకు మా యూత్ని నమ్మి, మా జన్జీని నమ్మి వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. ఒక్క వాట్సాప్, ఒక్క గూగుల్, ఒక్క అమెజాన్ మన దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేయగలిగినా కూడా ఐఎమ్ ష్యూర్ మొత్తం ఒక నెక్స్ట్ డికేడ్ అంతా కూడా తెలంగాణ బాగుంటుందనే ఉద్దేశంతో. ఇవన్నీ 4 ఒక ఎత్తు అయితే సోషల్ జస్టిస్ అని ప్రతి ఒక్కరు చెప్తారు లిప్ సర్వీస్ లాగా. ఎవ్రీ పార్టీ ఈజ్ ఇన్ అ సిచ్యువేషన్షిప్ విత్ సోషల్ జస్టిస్ టుడే. ఇట్స్ జస్ట్ ఇన్ అ సిచ్యువేషన్షిప్, దే ఆర్ నాట్ ట్రూలీ డూయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బాగా జెన్జీ వర్డ్స్ బాగా నేర్చుకున్నారు మ్యామ్. బట్ జెన్జీ లాంగ్వేజ్ మీ పిల్లలు నేర్పుతున్నారా ఏంటి మీకు? నాట్ రియల్లీ, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే వాళ్ళు ఏంటంటే నాన్ కమిటల్గా వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పి ఒక సిచ్యువేషన్షిప్లో ఉన్నారు తప్పితే టుమారో మై పార్టీ తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత
వీ విల్ బి మ్యారీడ్ టు సోషల్ జస్టిస్ వితౌట్ ఎ డివోర్స్ ఆప్షన్. సో అంత డెడికేటెడ్గా, అంత కమిటెడ్గా, అంత సీరియస్గా సోషల్ జస్టిస్ కోసం పనిచేస్తాం. సోషల్ జస్టిస్ అంటే కేవలం కులాల ప్రాతిపదికని చెప్పట్లే నేను. వికలాంగులు ఉన్నారు, వికలాంగులకు కనీసం ఇంత పెద్ద సెక్రటేరియట్ కడితే ఒక ర్యాంప్ కట్టుకోలేదు మనం. వికలాంగులకు ఫ్రీ బస్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారికి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి మనసు రావట్లేదు. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వారికి ఫ్రీ బస్ ఇవ్వడానికి మనసు రావట్లేదు. అక్కడేమో బీజేపీని చూసుకుంటే సీనియర్ సిటిజన్స్కి ఉన్న ఆ మాత్రం రైల్వే డిస్కౌంట్ కూడా ఎత్తేసి పడేస్తారు. సోషల్ జస్టిస్ అంటే ఏంటి మ్యామ్? ఎవరైతే తమకు తాము హెల్ప్ చేసుకోలేరో వాళ్ళకి హెల్ప్ చేయాలి, వల్నరబుల్ సెక్షన్స్కి హెల్ప్ చేయాలి. ఇప్పుడు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు, దాదాపు 1,00,000 మంది ఉంటారు తెలంగాణలో. అన్ని గవర్నమెంట్స్ ప్రామిస్ చేసాయి, మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఒక్క గవర్నమెంట్ కూడా ఏం పని చేయలేదు ఇంతవరకు. ఏపీలో కూడా అదే పరిస్థితి. అదేవిధంగా మాజీ సైనికులు ఉంటారు, 15 ఏళ్ళు సర్వీస్ చేసి ఒళ్ళు హూనం చేసుకొని వస్తారు. వాళ్ళకు కావాల్సిన ఒక చిన్న వెల్ఫేర్ మెజర్ కూడా ఏ గవర్నమెంట్ చేయడం లేదు. సో ఈ సోషల్లీ వల్నరబుల్ ఉన్న సెక్షన్స్ అన్నిటికీ, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వీరందరి కోసం కూడా సోషల్ జస్టిస్ అనే కాన్సెప్ట్తోని వీ వాంట్ టు బీ వెరీ కమిటెడ్ అండ్ వర్క్ ఫర్ దెమ్. అది కాకుండా మనందరికీ తెలుసు భారతదేశం అంటేనే కులాల వ్యవస్థ. సో ఎస్సీస్ కానీ, ఎస్టీస్ కానీ, బీసీస్ కానీ, మైనారిటీస్ కానీ, ఆదివాసీలకు కానీ, అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలకు కానీ సరైనటువంటి అవకాశాలు రావాలి, సరైనటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ దొరకాలనుకుంటున్నాము. దానికోసమే పనిచేస్తాం. ఇంత కూలంకషంగా మీరు మొత్తం ప్లాన్ చేస్తానని చెప్తున్నారు కదా మ్యామ్. బట్ టెల్ మీ, వెరీ పొలిటికల్ సినారియోస్ ఎంత వైబ్రెంట్గా మారుతూ ఉన్నాయి అంటే ద సో మచ్ చేంజింగ్ అరౌండ్. అండ్ జెన్జీ కల్చర్ వచ్చాక ఇంకా మనం పొలిటీషియన్స్ అంటే మనం అంటే నేను కాదు మీరు, ద ట్రెడిషనల్ థాట్ ప్రాసెసెస్, ఇప్పుడు ద ట్రెడిషనల్ వే ఆఫ్ థింకింగ్, ఇవి చేస్తాం అవి చేస్తాం అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తే ఇప్పటి జనరేషన్ నమ్మే పరిస్థితుల్లో ఉందా? హౌ డు యూ మేక్ దెమ్ బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ రాదర్ దెన్ టెల్లింగ్ దట్ ఐ విల్ డూ? అంటే మీరు చెప్తారు చేస్తాము అని, ఎంతమంది చేశారు? సో ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది. అండ్ జెన్జీ ఈజ్ నాట్ విల్లింగ్. నేను ఆ పాట ఎందుకంటున్నానంటే 2010లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 2028లో ఓట్లు వేస్తారు. వాళ్ళెవ్వరికి కూడా తెలంగాణ ఉద్యమం గురించి కానీ, రెవల్యూషన్ గురించి కానీ, కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారు అవన్నీ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ రియలీ నో. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ కమెంట్ ఆన్ దట్. బట్ నాకేంటి అంటే ఇప్పటి పొలిటికల్ సినారియోస్, ఇప్పటి పొలిటీషియన్స్ మీద ఎంతవరకు వాళ్ళకి నమ్మకం ఉంది? అండ్ వెన్ యూ సే ఆల్ ఆఫ్ దిస్, డూ యూ థింక్ దట్ విల్ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్? అంటే ఒక్కటండి, సిచ్యువేషన్స్ మారినా, ఫ్యాషన్ మారినా, ట్రెండ్ మారినా, ఎప్పుడైనా బేస్ కోర్ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ మై పార్టీ? వాట్ ఈస్ మై కోర్ బిలీఫ్? తెలంగాణ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ ఫస్ట్ ఈజ్ మై కోర్ బిలీఫ్. తెలంగాణ మదర్ బోర్డ్గా ఏదన్నా ప్రోగ్రామ్స్ చేయొచ్చు, ఏదన్నా ఆలోచనలు చేయొచ్చు, కానీ ఏది చేసినా అంతర్లీనంగా తెలంగాణ వాదం ఉండాలి, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్ ఉండాలి. అది స్టేట్ వైడ్గా భారతదేశాన్ని చూసినప్పుడు ఇండియా యాజ్ ఎ కోర్ ఉండాలి, దాని మీద ఏదన్నా చేసుకోవచ్చు. సో జెన్జీ కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు ఇవాళ మన లెక్క వరి అనకుండా రైస్ ప్లాంట్స్ అనొచ్చు, అన్నా సరే వరి అనేది, వడ్లు అనేవి భూమిలో పండుతాయి. సో ఆ గ్రౌండ్ కనెక్షన్ అనేది జెన్జీ కానీ ఎవరు కానీ లూజ్ అయితే సర్వైవ్ కాలేము. బట్ ఎస్, జెన్జీకి నేను అపాలజీస్ చెప్తా ఉన్నా, ఎందుకంటే వీ హెవ్ స్పాయిల్డ్ ద వరల్డ్ ఫర్ యూ. చాలా వాతావరణ కాలుష్యం జరిగింది, చాలా రకాల పొల్యూషన్ జరిగింది. నౌ జెన్జీ ఈజ్ వరీడ్ అబౌట్ ఎట్లా పర్యావరణం ఎట్లా మారుతుంది, ఇట్లాంటి అనేక అంశాల మీద. కొన్ని మనం చేయలేకపోయినాం, కానీ ఇంకా కొన్ని ఇప్పుడు కూడా దగ్గరుండి చేసుకోవచ్చు. వేస్టేజ్ నిర్మూలించవచ్చు, ప్లాస్టిక్ వాడకం తక్కువ చేయొచ్చు. వీ కెన్ డెఫినెట్లీ మేక్ ద వరల్డ్ ఎ బెటర్ స్పేస్. బట్ ఇవన్నీ చెప్తున్నా కూడా మీతో నాకున్న కంప్లైంట్, మీతో అంటే ప్రెస్ వాళ్ళతో నాకున్న కంప్లైంట్ ఏంటంటే, ఎప్పుడున్నా ఏ చిన్న సమస్య వచ్చినా మా రాజకీయ నాయకులతో తప్పని రాస్తారు. కరెక్ట్ కాదండి. మేము ఎట్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్స్ మా ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసుకొని సమాజం కోసం పనిచేయాలనుకొని వచ్చే వాళ్ళము. ఫండమెంటల్గా కరప్ట్ ఉండం. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఎప్పుడైనా తప్పులు జరుగుతుండొచ్చు. బట్ జరుగుతున్న ప్రతి సమస్య మీద స్పందించేది ఈ దేశం మొత్తంలో ఒక రాజకీయ నాయకుడు మాత్రం. అండ్ ఇంతో అంతో భారతదేశంలో ఏ మార్పు వచ్చినా పొలిటికల్ పార్టీస్తోనే వచ్చింది. అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ డెమోక్రసీని ఇవాళ కిల్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? ప్రాంతీయ పార్టీలు ఉండొద్దు అనేటటువంటి ఒక భయంకరమైన కుట్ర చేస్తూ ముందుకు వస్తుంది. డెఫినెట్గా వాటిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి చోట. ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ అని నేను ఎందుకంటున్నా, రీజనలిజం ఫస్ట్, నేషనలిజం నెక్స్ట్ అని నేను అంటానండి. ఎందుకంటే వీఆర్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్, వీఆర్ నాట్ ఎ సెంట్రల్ ఆర్గనైజేషన్, వీఆర్ ఎ ఫెడరల్ సెటప్. దాంట్లో ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం ఎవరిది వాళ్ళకు ఉండుకుంటూనే, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకు ఉండుకుంటూనే రాజకీయం చేయాలి.
కానీ ఈ దేశంలో ఏ మార్పు వచ్చినా అది పొలిటికల్గానే వచ్చింది. అది గాంధీ తాత దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా ఏ మార్పు వచ్చినా పొలిటికల్గా వచ్చింది. దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది జెన్జీ, ఐఎమ్ ఇన్వైటింగ్ ఆల్ ది యూత్. అందరికన్నా ఎక్కువ మా ఆడబిడ్డలు నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నా. మీరు బయట ఉండి పొలిటీషియన్స్ బాగాలేరు, పొలిటికల్ పార్టీలు బాగాలేవు అంటే కుదరదు. రావాలి, పాలిటిక్స్లోకి రావాలి, పొలిటికల్ పార్టీస్లో చేరాలి, దగ్గరుండి ఏం చేయాలో ఏం చేయకూడదో అని చెప్పి ప్రజలకు బాధ్యత వహించి చెప్పాలి. కానీ దూరం నుంచి విమర్శించడం ఈజీ. ప్రెస్ వాళ్ళని కూడా అదే అంటున్నారు, మేము చేసిన మంచిని మీరు చెప్పరు మేడం, మేము చేసిన మంచిని చెప్పరు, పొలిటీషియన్స్ చేసింది. మీరు మాత్రం ఎంతసేపు ఏదైనా చిన్న తప్పు దొరికితే ఇదైపోయింది అదైపోయింది అని అనడం తప్పితే మేము చేసిన మంచిని చెప్పరు. సో ప్రెస్ మిత్రుల్ని, ముఖ్యంగా వేటు న్యూస్ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం, పొలిటీషియన్స్ చేసే మంచిని కూడా దయచేసి చూపించండి అని మా రిక్వెస్ట్. మ్యామ్ స్టార్టింగ్లోనే మిమ్మల్ని బాగా పొగిడాను నేను. మ్యామ్ తెలంగాణ రక్షణ సేన is it inviting Gen Z for memberships and getting into the party? Absolutely we are. I believe Gen Z can make a lot of difference. పక్క దేశంలో చూసినాం, నేపాల్లో దే హవ్ లిటరలీ ఓవర్ త్రూ ద రెజ్యూమ్, ఒక గవర్నమెంట్నే పడేశారు. ఇక్కడేమో చాలామంది కావాలి గవర్నమెంట్లను మార్చాలంటే, కానీ అక్కడ కేవలం 18 to 29 years లోపల ఉన్నటువంటి పిల్లలు ప్రభుత్వాన్ని తీసి అవతల పడేశారు. అంటే ఆ కాన్షియస్నెస్ ఇక్కడ మన పిల్లలకు కూడా రావాలి, అది మనం అలౌ చేయాలి. కానీ మనం ఏంటి, మన పిల్లోడు వాడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, అమెరికా పోవాలి, డాలర్లు సంపాదించుకోవాలి అనుకుంటాం. అట్లీస్ట్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది. నేను కూడా ఆ కోవకు చెంది బాయిలర్ కోడి పిల్లలాగానే అమెరికా దాకా పోయి వెనక్కి వచ్చాను. కానీ తెలంగాణ ఉద్యమం నాకు నేర్పించింది ప్రజల మధ్యలో ఎట్లా ఉండాలి, ఉండడం వల్ల ప్రజలకు ఏం లాభం అని. అదే విషయం ఇవాళ జెన్జీకి తెలిస్తే, ఇఫ్ దే ఆర్ అమంగ్ ద పీపుల్, దే విల్ వర్క్ విత్ ద ఇష్యూస్, ఐఎమ్ ష్యూర్ దే విల్ బీ వే మోర్ ఎఫెక్టివ్ దెన్ ఆల్ ఆఫ్ అస్ పుట్ టుగెదర్. మ్యామ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పుడు ఒక పుష్కరం దాటడానికి వస్తుంది, 12 years. మీరు చెప్పండి మ్యామ్, ఇప్పుడు ఈ 12 yearsలో ఏదైతే ఉద్యమానికి ప్రధాన కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు, అది ఎంతవరకు సక్సీడ్ అయ్యారు అట్లీస్ట్ ఇన్ 12 years అంటే ఏం చెప్తారు మీరు? అండ్ ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు నీళ్ల